הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త, జీవన మరణదాత, సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభువారి దివ్యనామంలో మీకందరికీ శుభములు, దీవెనలు తెలియజేస్తున్నాను. రండి, ఈ ప్రభుదిన ముందు పాత నిబంధనలో చాలా శ్రేష్టమైన, ఉన్నతమైన, చాలా ప్రవచనాత్మకమైన పుస్తకము దానియేలు గ్రంథము. దానియేలు అనే మాటకు గాడ్ ఈజ్ జడ్జ్, దేవుడు తీర్పు తీర్చువాడు, యెహోవా తీర్పు తీర్చువాడు. ఈ మాటకు తగ్గట్టుగానే ఈ పుస్తకంలో కూడా ఆ భావము సంపూర్ణమవుతుంది. ఇది క్రీస్తుకు పూర్వము 536, 630 కాలంలో రాయబడిన పుస్తకము. దానియేలు రాశాడు దీన్ని. దీనిలో నుంచి మూల పదం లేక ఈ 12 అధ్యాయాలు ఉన్నాయి. దీనిలో 357 వచనాలు ఉన్నాయి. ద బుక్ ఆఫ్ డానియల్ హ్యాస్ 12 చాప్టర్స్ విత్ 357 వర్సెస్. ఈయన ఒక మాట వాడతారు దానిల గురించి, ఈస్ కాల్డ్ యాజ్ ద ప్రాఫిట్ ఆఫ్ ద వరల్డ్ హిస్టరీ. ప్రపంచ చరిత్ర ప్రవచించిన దివ్య జ్ఞాని అనే మాట వాడతారు. దానియేలు గ్రంథంలో అనేకమైన ప్రవచనాలు, దర్శనాలు, కళలు, వాటికి చెప్పిన భావం, ఒక అద్భుతమైన, ఓ ప్రవచనాత్మకమైన పుస్తకము దానియేలు గ్రంథము. సరే, ఇక్కడ దానియేలు మరి ఇతను ఇజ్రాయెల్ చరిత్రలో దానియేలు పాత్ర అమోఘమైన పాత్ర. దాదాపు 15 సంవత్సరాల వయసులోనే మరి బందీగా వెళ్ళాడు. అంటే బబులోను నెబుకద్నెజరు కాలంలో యూదుల్ని చెరపట్టుకుని వెళ్ళినప్పుడు మొదటి గుంపులోనే ఉన్నాడు దానియేలు. ఆయనతో పాటు చెరకు వెళ్ళిన మొదటి గుంపులో మరి షడ్రకు, మెషకు, అబేద్నెగోలు కూడా ఉన్నారు. వీరు కూడా ఆయనతో సమకాలీకులు. మరి వీరు అందరూ కలిసి ప్రార్థించారు. వీరు బబులోనుకు చెరగా వెళ్ళారు. వీళ్ళు ఈ 4 యవనస్తులు మొదటి గుంపులో వెళ్ళారు, బందీలుగా వెళ్ళారు అని జ్ఞాపకం చేసుకుంటాం. దానియేలు 3 రాజుల కాలంలో జీవించాడు. అలాగే ఆయన చెప్పిన మాటలు, తను చెప్పిన కళల దర్శనము, తన భావాలు, తన ప్రవచనాలు 3 రాజులని ప్రభావితం చేసింది. ఒకటి నెబుకద్నెజరు, ఆ తర్వాత బెల్షెజరు, మూడవది దర్యావేషు. ఈ 3 రాజుల కాలంలో దానియేలు ప్రవక్తగా ఉన్నాడు. సరే, ఈ దానియేలు గ్రంథంలో ముఖ్యమైన వాక్యము, కీ వర్డ్స్ చూసుకుంటే 12వ అధ్యాయం 3వ వచనం. ద కీ వర్డ్స్ ద బుక్ ఆఫ్ డానియల్ ఇస్ టేకెన్ ఫ్రమ్ చాప్టర్ 12 వర్స్ 13. నేను చదువుతున్నాను. 12:3. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. ఈ మాట జ్ఞాపించుకోండి. నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. సరే, ఈ దానియేలు గురించి ప్రత్యేకత ఏంటంటే 3 ప్రవక్తలను జ్ఞాపకం చేసుకుంటాం. ఇర్మియా ప్రవక్త యెరూషలేములో శేషించిన యూదులను ఆయన ప్రభావితం చేశాడు. ఇర్మియా ప్రవక్త. యెహెజ్కేలు ప్రవక్త బందీలుగా ఉన్న యూదులను ప్రభావితం చేశాడు. దానియేలు ప్రవక్త రాజభవనంలోని రాజులను ప్రభావితం చేశాడు. నేను ముందుగా చెప్పినట్టు 3 రాజులు, నెబుకద్నెజరు, బెల్షెజరు, అలాగే దర్యావేషు. కాబట్టి ఇర్మియా ఏమో శేషించిన యూదులు, యెరూషలేములో బందీలుగా వెళ్ళిపోయి మిగిలిన యూదులను ప్రభావితం చేశాడు. యెహెజ్కేలు బందీలుగా ఉన్నవారిని ప్రభావితం చేశాడు. దానియేలు రాజభవనంలో రాజులను ఆయన ప్రభావితం చేశాడు. సరే, ఇక్కడ ఈ గ్రంథ విశ్లేషణలో దానియేలులోని మాటలు, దానియేలులోని ప్రవచనాలు, దానియేలులోని కలల భావము, దానియేలుకున్న విశిష్ట జ్ఞానము ఎంతో ఎన్నదగినదని జ్ఞాపకం చేసుకుంటాం. ఇది ఒకవేళ పాత నిబంధనలో దానియేలు గ్రంథాన్ని మన క్రొత్త నిబంధనలో ప్రకటనతో మనం పోల్చుకోవచ్చు. ఇది ఒకవేళ ఈ 12 అధ్యాయాలు మనం
విభజించుకుంటే మొదటి 6 అధ్యాయాలు జాగ్రత్తగా వినండి. ద ఫస్ట్ 6 చాప్టర్స్ ఆర్ కాల్డ్ యాజ్ పర్సనల్ అడ్వెంచర్స్. మొదటి 6 అధ్యాయాలు వ్యక్తిగత ధైర్య కార్యాలు. ఆ తర్వాత 7 నుంచి 12 వరకు పర్సనల్ డ్రీమ్స్, వ్యక్తిగత దర్శనాలు. ఒకటి ధైర్య కార్యాలు, ఇంకొకటి దర్శనాలు. ఈ రెండింటి సముదాయమే ఈ 12 అధ్యాయాలు. అంచేది ఏం చేతన్నామంటే ఈజ్ ద కాల్డ్ యాజ్ ద ప్రాఫిట్ ఆఫ్ ద వరల్డ్ హిస్టరీ. కాబట్టి అంత్యకాలం గురించి ప్రవచించిన వాడు, అంత్యకాలంలో ఏం జరుగుతుందో, ఎలా సంభవిస్తుందో, ఎలా ముగిస్తుందో, ఎలా మెస్సియా వస్తాడో అవన్నీ కూడా అద్భుతంగా వ్రాసిన అసమానమైన ప్రవక్త దానియేలు ప్రవక్త. గ్రంథ విశ్లేషణలో ప్రత్యేకంగా మనం నేర్చుకోవాల్సింది దానియేలు యొక్క వ్యక్తిత్వము. దానియేలు ఆ పేరులోనే ఉన్నది దేవుడు న్యాయవంతుడు, గాడ్ ఈజ్ ద జడ్జ్. ఈ 12 అధ్యాయంలో దేవుడు కొన్ని విషయాలపై న్యాయ తీర్పిచ్చాడు. మొదటి అధ్యాయంలో ఈ పుస్తకం దానియేలు గ్రంథంలో మొదటి అధ్యాయంలో జ్ఞానం గురించి, లోక సంబంధమైన జ్ఞానం గురించి దేవుడు తీర్పిచ్చాడు. ఆ తర్వాత లోక సంబంధమైన రాజులకున్న గర్వాన్ని బట్టి 2వ అధ్యాయంలో తీర్పిచ్చాడు. ఆ తర్వాత 3వది ఏంటంటే భక్తి లేని నాస్తికత్వం గురించి 4వ అధ్యాయంలో తీర్పిచ్చాడు. ఆ తర్వాత శ్రమల గురించి 6వ అధ్యాయంలో తీర్పిచ్చాడు. ఆ తర్వాత జనాంగాల గురించి 7 నుంచి 12 వరకు. కాబట్టి ఆయన పేరులో ఉన్నట్లుగానే తీర్పు తీర్చువాడు దేవుడు. దానియేలు ఆ మాటకు అర్థము దేవుడే యెహోవాయే నాకు తీర్పు తీర్చువాడు. కాబట్టి ఒక జ్ఞానము గురించి, గర్వము గురించి, భక్తి లేని నాస్తికత్వం గురించి, శ్రమల గురించి, జనాంగం గురించి ఆయన తీర్పు తీర్చాడు. ఒకవేళ ఈరోజు నువ్వు ఈ వాక్యం వింటే నువ్వు నన్ను ఎవరూ చూడటం లేదు, నేను ఎవరికి లెక్క చెప్పనవసరం లేదు అనుకుంటే అది తప్పు. ఎందుకంటే ప్రతి మాట, ప్రతి ఉచ్చారణ, ప్రతి కార్యానికి ఒకనొక రోజున మనము దేవునికి లెక్క చెప్పవలసి ఉన్నాము. వీఆర్ అకౌంటబుల్ టు ద లార్డ్ వెన్ వి మీట్ హిమ్ ఫేస్ టు ఫేస్. సరే, దానియేలులోని శ్రేష్టమైన సుగుణాలు ఒక క్యారెక్టర్ స్టడీగా మనం చదువుకుంటాము. దానియేలులోని శ్రేష్టమైన మాటలు అంటే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దానియేలు గురించి చెప్తూ అంటారు ఈయన బహుప్రియుడు అనే మాట వాడతారు. ఈయన బహుప్రియుడు. ఈ బహుప్రియుడు 3 సార్లు రాయబడింది. 9:23లో ఉంది, 10:11లో ఉంది, 10:19లో ఉంది. జ్ఞాపకించుకోండి, బైబిల్ గ్రంథం తీసి చదవండి. బహుప్రియుడు, బహుప్రియుడు. 9:23 అండ్ ఆల్సో 10:11, 10:19 హీ ఈజ్ మై బిలవర్డ్. కాబట్టి దేవునికి బహుప్రియుడిగా ఉండాలంటే ఈరోజు పాఠం వింటున్న నీవు నేను దానియేలులోని సుగుణాలు ఏంటో వాటిని అర్థం చేసుకొని అన్వయించుకొని అలాగ జీవిస్తే నీవు నేను కూడా దానియేలు వలె బహుప్రియులుగా ఉండగలము. అలాంటి మహాకృప ఆ దేవదేవుడు మనకు దయచేయను గాక. సరే, లోనికి వెళితే దానియేలు యొక్క క్యారెక్టరిస్టిక్స్, ఆయన యొక్క విశిష్టమైన గుణగణాలు మీరు రాసుకోండి, వినండి, చదవండి, ధ్యానించండి. తర్వాత ఈ గుణాలు నీలో ఉన్నాయా లేక లోపించబడ్డాయి అని బేరీజు వేసుకుంటే జీవితము, అందుకంటే ప్రకాశించు జ్యోతుల్లాగా ఉంటాం, ఆకాశంలో ప్రకాశించు జ్యోతులుగా ఉంటాం. ఆ మాట చాలా ఇష్టమైన మాట అండి. కాబట్టి దానియేలు చేసిన గొప్ప కార్యం లేక దానియేలులో ఉన్న క్యారెక్టర్స్ ఏంటంటే, ఒకటి ఏంటంటే ఆయన తన్ను తాను అపవిత్రపరచుకొనలేదు. ఫస్ట్ థింగ్, హీ డిడ్ నాట్ డిఫైల్ హిమ్సెల్ఫ్ అంటున్నాడు. మొదటి అధ్యాయంలో 8వ వచనం అంటాడు కదా, భోజనమును పానం చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించాడు. తన్ను తాను అపవిత్రపరచుకోలేదు. ఆహార విషయాలు కావచ్చు, లేకుంటే తన యొక్క జీవిత విధానం కావచ్చు, తన యొక్క మనస్సు, ఆలోచనలు, తన ఉద్దేశాలు, ఊహలు, ఆశలు అన్నిటి కూడా తను యెహోవా దేవునికి నమ్మకమైన వాడిగా జీవిస్తూ తన్ను తాను అపవిత్రపరచుకొనలేదు. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కూడా అపవిత్రత కనపడుతూ ఉంది.
మన కుటుంబాల్లో, మన హృదయాల్లో, మన మనసుల్లో, మన ఆలోచనలో, ప్రపంచమంతా కూడా ద హోల్ వరల్డ్ ఈజ్ బీయింగ్ ఫిల్డ్ విత్ డిఫైల్మెంట్ ఎవ్రీవేర్. కాబట్టి దానియేలు ఒక మనకు గుర్తుగా ఉన్నాడు, ఒక సూచనగా మనకున్నాడు. అందుకే అంటాడు కదా, ఆకాశమందు ప్రకాశించే జ్యోతులుగా మాట వాడతాడు. ఎంత అద్భుతమైన మాట అండి. అంటున్నాడు, నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించెదరు. నిరంతరము ఇప్పుడు కూడా ఎప్పుడో క్రీస్తు పూర్వము 536 సంవత్సరాలు రాసిన మాటలు నేటికి కూడా ప్రకాశిస్తున్నాడు. ఆకాశంలో ప్రకాశించేవాడుగా ఉంటాడు. రెండవది ఏంటంటే, తన జీవితం అంతా కూడా ప్రార్థన చేశాడు. ప్రార్థనా పరుడు. దానియేలు చేసిన ప్రార్థనలు, ప్రతిరోజు 3 సార్లు యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ప్రార్థించాడు. ప్రార్థనా వీరుడు దానియేలు. ఈరోజు పాఠం వింటున్న నువ్వు, నీ ప్రార్థనా జీవితము ఎలా ఉంది? చూస్తే 2:18 ఉన్నది ప్రార్థన, 4:34 ప్రార్థన కనపడుతుంది. అలాగే 6, 10, 11 కనపడుతుంది ప్రార్థన. తర్వాత 9, 3, 4 ఉంది ప్రార్థన. అలాగే 13 ఉంది, 17 ఉంది, 21 ఉంది, 10వ అధ్యాయం 3 ఉంది, 12 ఉంది. ఇలాగా ఈ 12 అధ్యాయాల్లో ప్రార్థన 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 మరి కనపడుతూ ఉంది. దాదాపుగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 11 సార్లు పైగా 12 అధ్యాయాల్లో ప్రార్థన. ఇది సెకండ్ క్యారెక్టర్స్. మూడవది ఏంటంటే, దానియేలు తన్ను తాను యెహోవా దేవునికి ధైర్యవంతుడిగా ఉన్నాడు. రాజభవనంలో ఉన్నాడు, అలాగా సింహాల గుహలో ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. యెహోవా దేవునికి నమ్మకంగా ఉన్నాడు. నాలుగవది ఏంటంటే, అనంత జ్ఞాన సంపద కలిగిన వాడు. రాజులు వారు చెప్పిన కలలు, చెప్పని కలలు, వాటికి కూడా దర్శనాలు, వాటికి కూడా అర్థం చెబుతూ రాజ కుటుంబంలో లేక రాజభవనంలో, రాజ్యాధికారంలో ఓ ప్రముఖమైన వ్యక్తిగా ఉన్నాడు దానియేలు. ఐదవది ఏంటంటే, ప్రపంచ చరిత్రను అర్థం చేసుకొని ప్రవచించిన ప్రవక్త. దేవుని మహాజ్ఞానంతో నింపబడిన వాడు ప్రవచించి అంత్యకాల ప్రవక్తగా చెప్పవచ్చు. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పిన వాడిగా ఉన్నాడు. ఐదవది. ఆరవది ఏంటంటే, దానియేలు ఒక వ్యక్తి, దైవానుగ్రహం పొందిన వ్యక్తి, ప్రవచనాత్మ శక్తి గల వ్యక్తి, దైవ జ్ఞానం కలిగిన వ్యక్తి, ఒక రాజునే కాకుండా ఒక రాజ్యాన్ని కూడా ప్రభావితం చేయగలిగాడు. చూడండి, ఎగ్జాంపుల్గా ఈ నెబుకద్నెజరు మరి యెరూషలేములో ఉన్న యూదులను బందీలుగా తీసుకెళ్లాడు. దేవాలయాన్ని పటాపంచలు చేసిన వాడు. అలాంటి వాడు అంటున్నాడు, ఎక్కడో యెహోవా దేవుని తెలియనివాడు, మెసొపొటేమియాలో దేవతలను పూజించేవాడు, ఎంకి, ఎన్లిప్, ఇస్తార్, అలాగే మద్దూక్ అనే దేవతలను పూజించిన వాడు, ఈ దానియేలు ప్రభావం వల్ల, షడ్రక్, మెషక్, అబేద్నెగో వల్ల, సాహస కార్యాల వల్ల అంటున్నాడు. దేవుని గురించి అద్భుతమైన మాట అంటాడు. ఏంటంటే, జీవముగల దేవుడు అనే మాట వాడుతున్నాడు. అంటాడు కదా, జీవముగల దేవుడు అనే మాట వాడుతున్నాడు. ఒక మెసొపొటేమియా రాజు ఆయన నెబుకద్నెజరు, బబులోను రాజు అన్యుడు అంటున్నాడు. ఆయన మాట చూడండి, ఎంత శ్రేష్టమైన మాటలు అంటున్నారంటే, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడినని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. 2:47 అంటాడు, ఒక అన్యుడైన దేవుడు ఒక దానియేలు వల్ల, దానియేలు పరిశుద్ధంగా జీవించాడు కాబట్టి మహారాజులను కూడా మార్చగలిగి ప్రభావితం చేయగలిగాడు. అంతేకాకుండా ఇంకేముంటాడంటే, వీరి దేవుడు పూజార్హుడు అనే మాట కూడా వాడతాడు. ఈరోజు పాట వింటున్న నీవు, నీ వలన నీ ఇంటిలో, నీ ఆఫీసులో, నీ స్కూల్లో, నీ కాలేజీలో, నీ సంఘంలో, మన చుట్టూ ఉన్న ప్రజల మధ్య మన జీవితాన్ని బట్టి దానియేలు వల్లే ఇతరులను ప్రభావితం చేయగలుగుతున్నామా? 7వ మాట అంటాడు చివరిగా,
దానియేలు కొన్న విశిష్టం ఏంటంటే, ఆకాశంలో బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. కాబట్టి 7వది ఏంటంటే, ఈ విశిష్ట గుణాలు ఉండటం చేత ఆకాశంలో ప్రకాశించు జ్యోతిలాగా దానియేలు ఉన్నాడు. ఇంత గొప్ప ఆధిక్యత కలిగిన వాడు. కాబట్టి ఈ 7 సుగుణాలు దానియేలు ఉన్నాయి. పరమ జ్ఞానిగా ఉన్నాడు. అంతే కాకుండా ఆయన ప్రపంచ చరిత్ర తెలిసిన పరమ జ్ఞానిగా ఉన్నాడు. అంత్యకాలం గురించి చెప్పాడు. అలాగే ఈరోజు పాఠం వింటున్న నీవు, దేవుడు న్యాయాధిపతి కాబట్టి నీ జీవిత కాలంలో నీవు దేవుని కొరకు ఏమి చేస్తావో అది పరలోకంలో పెట్టుబడిగా ఉంటుందని జ్ఞాపం చేసుకొని, దానియేలు జీవితము మనకు ప్రభావితంగా ఉండాలని ప్రభు పేరిట కోరుతూ నేను ముగిస్తున్నాను. అలాంటి మహాకృప ఆ దేవదేవుడు మన దయచేయను గాక. ప్రార్థన చేసుకుంటాం. అత్యంత మహాకృప గల తండ్రి, ప్రేమగల నాయన ప్రభువా, మా దేవ, దానియేలు ప్రవక్తను మా ముందుంచారు ప్రభువా. అద్భుతమైన ప్రవక్త తండ్రి. ప్రభువా తండ్రి, 3 రాజుల దగ్గర 3 ప్రభువా రాజులను, రాజ్యాలను ప్రభావితం చేశాడు. పరిశుద్ధంగా ఉన్నాడు. అంతేకాకుండా ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. తండ్రి ప్రభువా, నీ జ్ఞానాన్ని పొందుకొని ప్రభువా మరి అనేకమైన కఠినమైన కళలు, దర్శనాలు వివరించి రాజ్యంలోనే ప్రభువా ప్రధానమంత్రి స్థాయికి ఆయన వెళ్ళాడు. ప్రభువా తండ్రి, ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది. ప్రార్థన రాజభవనంలోకి వెళుతుంది ప్రభువా అని ఆయన దానియేలు రాజభవనంలో కూర్చున్నాడు. సింహాల భవనంలో కూడా ఎదిరించాడు ప్రభువా. సింహాలు సిగ్గుపడిపోయినాయి, రాజులు సిగ్గుపడిపోయారు, రాజ్యాలు కూలిపోయినాయి. దానియేలు ఆకాశంలో ప్రకాశించు జ్యోతిగా మాకు మార్గదర్శిగా ఉన్నాడు ప్రభువా. అలాంటి ప్రభువా దానియేలు దేవుణ్ణి, ఆ యెహోవా దేవుణ్ణి, ఆ యేసు ప్రభువారిని ఎవరు కలిగి ఉంటారో వారు ఆకాశం ముందు ప్రకాశించు జ్యోతులుగా మేము ప్రకాశించినట్లు ఆ మహాజ్ఞానము మా జీవితంలో అనుదిన సాక్షుల్లో ఉంచమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయము, సహవాసము, సమాధానము, సంతృప్తి మనకు, మన బిడ్డలకు, ప్రభు బిడ్డలకు ప్రభు రాకడ పర్యంతము తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షలోమ్ అండ్ బ్లెస్సింగ్ టు ఆల్. దేవుడు మనల్ని దీవించును గాక.